ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ చేసింది. రేపు నామినేషన్లకు తుది గడువు కాగా ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియర్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులు ఎక్కువ మంది ఉండడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, జంగ కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఈ కృష్ణమూర్తి రేసులో ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కొడమూరికి చెందిన ప్రభాకర్, పరసరత్నం, పీతల సుజాత రేసులో ఉండగా ఎస్సీ మాదిగ నుంచి మాజీ మంత్రి జవహర్ టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రెడ్డి సామాజిక వర్గం నుంచి లింగారెడ్డి, ముక్క రూపానందరెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధా, అశోక్ బాబు రేసులో ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్గ మంతెన సత్యనారాయణరాజు ఉన్నారు. వీరిలో ఎవరికి బెర్తులు కన్ఫర్మ్ అవుతాయన్నది ఉత్కంఠంగా మారింది. అధిష్టానం ఎవరిని శాసనమండలికి పంపుతుందోననేది ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ అనిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ తీవ్రతరం పెరిగింది. ఇప్పటికే జనసేన తరపు నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా 4 ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి పేర్లు ఇంకా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. రేపు నామినేషన్ కి సంబంధించి ఆఖరి తేదీ. అయితే తాజా ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ వర్గాల్లో కొంత ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠత కూడా నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చుట్టూ ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమకు ఒకసారి అవకాశం కల్పించాలంటూ కూడా నేతలు, సీనియర్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అయితే ఈ లిస్టుకి సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహులు టీడీపీ నుంచి అటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందో వాళ్ళు ముఖ్యంగా సీటు ఆశిస్తున్న పరిస్థితి. దానిలో ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, దేవినేని ఉమ, వంగవీటి రాధ, బీదా రవిచంద్ర, కందుల శ్రీధర్, బుద్ధ వెంకన్న, కేఎస్ జవహర్, మోపిదేవి వెంకటరమణ, కేఈ ప్రభాకర్, పీతల సుజాత, ఇద్దం ప్రభాకర్ రెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, నాగుల్ మీరా, రుద్రరాజు, పద్మరాజు తదితరులు పోటీలో అయితే ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో అసెంబ్లీ లాబీల్లో బ్రేక్ సమయాల్లో చంద్రబాబు, లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఆశావాహులు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరిలో అందరికీ పార్టీకి చేసిన సేవలు, అదేవిధంగా రాజకీయ అనుభవం, ప్రాంతీయ సమీకరణ వంటి అంశాలపై ఆధారంగా సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ సీట్ల కోసం సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు మాత్రమే కాకుండా తాజాగా యువ నేతలు కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల కుటుంబ రాజకీయాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కొంతమంది సమాచారం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలో అనుభవం ఉన్న నేతలకే ఎక్కువ అవకాశం ఉంటుందని, వీరిలో కొందరు మధ్యవర్గంలోకి వెళ్లే అవకాశం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇక పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా తమకి నచ్చిన నేతలకు మద్దతుగా చంద్రబాబు, లోకేష్ వద్ద లాబింగ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే పార్టీ అధిష్టానం అంటే ఈ రోజు సాయంత్రానికి పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారికంగా లిస్టు విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సీట్ల కేటాయింపు పార్టీలో ఉన్నతంగా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం అంటూ కూడా కొంతమేర సమాచారం అందున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులకి సంబంధించి ఒక ఎంపిక అనేది ఒక కొలిక్కొచ్చినప్పటికీ కూడా అటు బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా లేదా 4 టీడీపీ నుంచే నామినేషన్ దాఖలు చేస్తారనేది కూడా కొంత సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.
వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్తో తలపడనుంది. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఐసీసీ టోర్నీలో 16 సార్లు భారత్ న్యూజిలాండ్ను తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్పై 10 సార్లు న్యూజిలాండ్ గెలిచింది. నాకౌట్ మ్యాచ్లో 4 సార్లు భారత్ న్యూజిలాండ్ తలపడగా 4 నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ను కివీస్ 3 సార్లు ఓడించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో భారత్పై కివీస్దే పైచేయి కావడం కలవరపెడుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 5,000 కోట్లు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తుంది. దుబాయ్ నుంచి నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్లో 5 బుకీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 22 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్తో తలపడనుంది. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఐసీసీ టోర్నీలో 16 సార్లు భారత్ న్యూజిలాండ్ తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్పై 10 సార్లు న్యూజిలాండ్ గెలిచింది. నాకౌట్ మ్యాచ్లో 4 సార్లు భారత్ న్యూజిలాండ్ తలపడగా 4 నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ను కివీస్ 3 సార్లు ఓడించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లో భారత్పై కివీస్దే పైచేయి కావడం కలవరపెడుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 5,000 కోట్లు చేతులు మారుతున్నట్టుగా తెలుస్తుంది. దుబాయ్ నుంచి నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్లో 5 బుకీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 22 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన బీజేపీ నేతలు వివిధ కమిటీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర పథకాలు, నిధులపై చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సునీల్ బన్సల్ పార్టీ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కమిటీలు వేనుంది. మొత్తం 5,000 ఎంపీటీసీ, 570 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కమిటీలో ఎవరుంటారో, ఎన్నికల్లో ఏ విధమైన ముందుకు వెళ్లాలనేది ఆసక్తి రేపుతుంది. ఇటీవల జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి హుషారు మీదున్నారు. దీన్ని ఆసరిగా చేసుకున్న అధిష్టానం స్థానిక సంస్థల్లో కూడా పాగా వేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. అనిల్, తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అయ్యే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలతో, అదేవిధంగా వివిధ కమిటీలతో కూడా వరుస సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ అనుబంధ ఏదైతే సంస్థలు ఉంటాయో, కమిటీలు ఉంటాయో, మహిళా మోర్చా కావచ్చు, ఎస్సీ మోర్చా కావచ్చు, ఎస్టీ మోర్చా కావచ్చు, యువజన మోర్చా కావచ్చు, ఇవన్నిటితో విధివిడిగా ఆయన సమావేశాలు కాబోతా ఉన్నారు. బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ఒక నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా 1 నేషన్ 1 ఎలక్షన్, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గత 10 ఏళ్లుగా 11 ఏళ్లుగా ఎంతవరకు లబ్ధి చేకూరిందనే
కంప్లీట్ వివరాలతో కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొన్ని కమిటీలు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఎంపీటీసీలు అదేవిధంగా జెడ్పీటీసీలు ఆ విషయానికి వచ్చినట్టయితే 5,000కు తగ్గకుండా ఎంపీటీసీలలో అదేవిధంగా జెడ్పీటీసీలలో 570కి స్థానాల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజుల్లో బీజేపీని ఏ విధంగా ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటం రాష్ట్రంలో సో ఇదే ఊపును కొనసాగించి రాబోయే రోజుల్లో బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ద్వారా రాబోయే రోజుల్లో బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పి కూడా భావిస్తున్న ఈ తరుణంలో సునీల్ బన్సల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పర్యటన అయితే ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలు అదేవిధంగా వివిధ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకొని ముందుకు వెళ్లే దిశగా కూడా బీజేపీ నేతలు అయితే ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. పోసాని కృష్ణమురళిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండో రోజు పోసాని కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న భవానీపురం పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని పోసాని న్యాయమూర్తికి తెలిపారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని న్యాయమూర్తికి చెప్పారు. తనకు గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్నారు. పోసాని కృష్ణమురళిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండో రోజు పోసానిని కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న భవానీపురం పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని పోసాని న్యాయమూర్తికి తెలిపారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని న్యాయమూర్తికి చెప్పారు. తనకు గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్ చేశారు. వివేకానంద హత్యలో సాక్షులుగా ఉన్న 6 విచిత్రంగా చనిపోయారని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వారి హత్యలు, మరణాల వెనుక ఎవరు ఉన్నారో తెలియరారన్నారు. సాక్షులను ఒక్కొక్కరిగా తొలగిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను కూడా బ్రతకనివ్వడం లేదన్నారు. చనిపోయిన వాళ్ళు వృద్ధులు కాదు, ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఈ సమిష్టి నాయకత్వంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసుకుంటూ మార్చి 14వ తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలామంది యువత వస్తారు. తెలంగాణనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు. ప్రతి ప్రాంతం నుంచి ఆ విధంగానే ఆసక్తిగా ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరం కూడా నడుచుకుంటూ వస్తున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఎన్నికల సందర్భంలో సమాచారాన్ని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని తప్పుదోవ తీసుకెళ్ళడానికి కావాలని చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు మోపి ఒక ప్రయత్నం ఆ రోజు వీళ్ళు చేశారు. 6 మరణాలు ఏ విధంగా జరిగిపోయినాయి అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజానీకం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు. ఈ 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో దేనికోసం ఈ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారించాల్సింది ఉంది, ఎంతో ఉంది. వరుసగా 6 చనిపోవడం, అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఏ విధంగా హత్య జరిగిందో ప్రజాస్వామ్యంలో దాని గురించి మీరందరూ కూడా ఒక ఆలోచన తీసుకురావాలి. జనగామలోని అక్షయ హోటల్లో నిర్వాహకంపై కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దోశల నుండి పాచిపోయిన వాసన రావడంతో హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో
హోటల్ నిర్వాహకులతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బాధితుడు సంబంధిత అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. జిల్లా అధికార యంత్రాంగంకు బాధితుడు ఎన్ని కాల్స్ చేసినా స్పందించలేదు. ఆయనకు చేసిన ఇప్పుడు ఈయన మీద సార్ అట ఆయనకు చేస్తే ఆయన రెస్పాండ్ అవుతారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడతాడ, ఈయన ఫోన్ చేసి ఈయన వస్తాడు. చేసిన నాకు ఇష్టం వస్తాడ, ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చెప్తున్నాడు. నేను తీసుకుని దాదాపు 2 అవుతాను. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తాను, ఎవరు రెస్పాండ్ లేదు. ఎప్పుడు స్పందిస్తలేడు. మున్సిపల్ నుంచి ఏ అధికారి స్పందిస్తలేడు. ఫుడ్ ఇన్స్పెక్షన్కు వాళ్ళందరికీ ఫోన్ చేసిన, కృష్ణమూర్తి సార్ అని చెప్పి, మధు సార్ అని చెప్పి వీళ్ళిద్దరికి ఫోన్ చేసిన. వాళ్ళకి ఫోన్ చేస్తే కృష్ణమూర్తి సార్ అయితే 4 సార్లు చేసిన, ఫోన్లో ఎత్తాడు. దోశ వచ్చేసి పాస్పోయిన వాసన ఆల్రెడీ వేసిండు. పాస్పోయిన వాసన అయితే లోపలికి వెళ్ళి ఇది ఒకటి తీసుకొచ్చి ఇచ్చారన్న, అడిగినందుకు తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి ఆడ ఇంకో దోశ పెట్టి ఆడ పెడుతుంది, తిందురా అన్నాడు. అంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాను. అంటే నా ఒక్కనికే నేను గ్రహించాను కాబట్టి నా ఒక్క నిమిషం అయిపోయింది. గ్రహించని ఇక్కడ లేమంటారు. ఒక ఆయన ఫోన్ చేస్తున్నాను, ఇవాళ ఈయన లేను, బయట ఎవరికైనా ఫోన్ చేసుకోని ఆయన అంటాడు, ఎవరో మధు సార్ అంటారు. ఇంకో కిచెన్ సార్ అని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఇస్తే ఆయన ఫోన్ చేస్తే కూడా ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది చూసానేమో తినాలంటే తినమూడదు. ఈ హోటల్లో తప్పించుకోవట్లేదు. హోటల్ మేనేజ్మెంట్ కూడా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఇవాళ్టి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయం అందంగా ముస్తాబైంది. అంకురార్పణతో ఆరంభమై 15 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం సోమవారం స్వామివారి కళ్యాణోత్సవ వేడుక నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. స్వామివారి వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నెల 20న బ్రహ్మ రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథోత్సవానికి లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. తినే ఆహార పద్ధతులను బట్టి దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు తయారవుతాయి. స్కానింగ్ ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్టు ధృవీకరించుకున్న అనంతరం వైద్యులు చికిత్స చేశారు. సాధారణ అల్లోపతి వైద్య విధానంలో సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. అదే ఆయుర్వేదం, యునాని, హోమియో వైద్యంలో కేవలం మందులతోనే కిడ్నీలో రాళ్లను కరిగిస్తారు. అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ వైద్య చికిత్స చాలా ఖరీదైపోయింది. కిడ్నీలో ఏర్పడిన రాళ్ల సైజును బట్టి వేలు, లక్షల రూపాయలు చికిత్సకు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నీలో రాళ్లకు ఉచితంగా ఆయుర్వేద వైద్యంతో నయం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి మరీ వైద్యం చేయించుకుని స్వస్థత పొందుతున్నారు. వైనంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలని సంకేతం అంటారు వైద్యులు. మూత్రనాళం పొడవునా రాళ్లు ఎక్కడైనా ఏర్పడవచ్చు. ముందే పసిగట్టే అవకాశం ఉంది. నిరంతరం కడుపు నొప్పి లేదా మూత్రంలో వాసన రావడం, పసుపు, ఇతర రంగుల్లో మూత్రం వస్తుందంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయనడానికి సూచన. దీన్ని మొదట్లోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సులభంగా నయమవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ రాళ్ల సైజు పెరిగి నొప్పి తీవ్రత కూడా భరించలేని విధంగా తయారవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను ఆశ్రయిస్తే స్కానింగ్ రిపోర్ట్లో కిడ్నీలో రాళ్లు ఏ సైజులో ఉన్నాయో బయటపడుతుంది. అప్పుడే చికిత్స మొదలు పెడతారు వైద్యులు. చికిత్స ఖర్చును పక్కన పెడితే ఇంగ్లీష్ వైద్యులైతే సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. అదే ఆయుర్వేదం, హోమియో, యునాని మందులైతే కేవలం మందులతోనే నయం చేస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగట్ట గ్రామంలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి ఆయుర్వేద మందులతో నయం చేస్తున్నారు. అడవుల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక మూలికలను దంచి రసం తీసి మేకపాలతో రోగుల చేత తాగిస్తున్నారు. తద్వారా కిడ్నీలో ఏర్పడిన మోస్తారు నుంచి పెద్ద సైజు రాళ్లు సైతం కరిగి మూత్రం ద్వారా బయటకెళ్తున్నాయి. దీంతో సదరు రోగులు స్వస్థత పొందుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్కు తోడు ఆహార పదార్థాలన్నీ కల్తీమయంగా మారుతున్న నేటి రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు 30 ఏళ్లు పైబడిన తర్వాతే కనిపించే కిడ్నీలో రాళ్ల సమస్య ఇప్పుడు చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ కనిపిస్తుంది. అనేక రకాల సమస్యలు, కారణాలతో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు తీయగా ఉంటే స్వచ్ఛత ఎక్కువ ఉందని, తాగే ప్రజల్లో కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. జబ్బులతో వచ్చిన పేషెంట్లకు వైద్యులు కొన్నిసార్లు మందులతోనే నయం కాగా క్లిష్టత పెరిగిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. ఖర్చుతో కూడిన కిడ్నీ ఆపరేషన్ సామాన్యులకు చాలా భారం.
ప్రత్యామ్నాయ వైద్యం కోసం చూస్తున్న వారంతా కనుగట్ట గ్రామంలో ఆయుర్వేద మందు ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగించి న్యాయం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన కిడ్నీ రోగులు సైతం ఇక్కడికి వస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఆయుర్వేద వైద్యుడు రామకృష్ణ వారానికి ఒకసారి మందులిస్తున్నారు. మేకపాలలో కలిపి మందును తీసుకోవడంతో కొన్ని ఆహార నియమాలను పాటించాలి. 2-3 సార్లు మందును తీసుకున్న తర్వాత కిడ్నీలో ఏర్పడిన రాళ్లు క్రమక్రమంగా కరిగి మూత్రం ద్వారా బయటకొస్తాయి. నిజామాబాద్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తికి స్కానింగ్ రిపోర్టులో కిడ్నీలో రాళ్లున్నట్టు నిర్ధారణ అయింది. ఆపరేషన్ తప్పనిసరని చెప్పడంతో కనుగొట్ట గ్రామంలో ఆయుర్వేద వైద్యం గురించి తెలుసుకుని వచ్చాడు. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోకుండా ఆయుర్వేదం ద్వారా తనకు నయం కావడంతో సంతోషం వ్యక్తం చేశాడు. నిజామాబాద్కి వెళ్ళి వచ్చాను. నేను ఆల్రెడీ ఒక 4-5 హాస్పిటల్లో చూపించుకున్నాను. వాళ్ళు సర్జరీ కావాలని చెప్పారు. కానీ ఇక్కడ కనుగుట్టలో మంది ఇస్తున్నారని తెలిసింది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలామందికి తక్కువైపోయింది. నేను కూడా చాలా పెయిన్ తోటి, చాలా ఇబ్బందితోటి వచ్చిన. ఒక 2 వీక్స్ తాగిన తర్వాత నాకు పెయిన్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉందన్నయ్య. ఇంగ్లీష్ వైద్యులు లక్షల రూపాయలు ఫీజు తీసుకుని ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లు తీసేసినా ఆహారపు అలవాట్లను మార్చుకుని వారికి 4-5 ఏళ్ల తర్వాత కొంచెం అటు ఇటుగా మళ్లీ ఏర్పడతాయి. 5 ఏళ్ల కిందట ఆపరేషన్ చేసిన పద్ధతిలో ఇప్పుడు కూడా అధునాతన పరికరాలతో నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. కిడ్నీ నాళంలో వాపు తగ్గే వరకు నొప్పి ఉంటుంది. కొన్ని రోజుల పాటు మందులు వాడమని ఇస్తుంటారు. ఇలా 5 ఏళ్లకోసారి 25 ఏళ్లలో 3-4 సార్లు కిడ్నీలో రాళ్లు తొలగించుకున్న వారంతా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన షఫీఉల్లా అనే వ్యక్తి 10 ఏళ్ల కిందట కనుగట్ట గ్రామానికి వచ్చి కిడ్నీలో రాళ్లకు మందులు తీసుకుని నయం చేసుకున్నాడు. ఇప్పుడు గల్ బ్లాడర్ లో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవడానికి వచ్చానని షఫీఉల్లా తెలిపాడు. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నాకు స్టోన్స్ అనేటువంటిది 7-8 ఇయర్స్ బిఫోర్ కూడా అయింది. ఆ సమయంలో నేను నిజామాబాద్ హాస్పిటల్లో చూపించాను. 17 mm స్టోన్ ఉండే. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ నొప్పిలు చాలా ఉండే కాబట్టి పోయినాను. వాళ్ళు ఆపరేషన్ చేయాలి, దాన్ని బ్లాస్టింగ్ చేయాలి అన్నారు. నేను నాకు తెలిసింది ఇక్కడ కనుగుట్టలో మరి మందు వస్తున్నానంటే వచ్చాను. ఇక్కడ తాగిన తర్వాత మూడు సార్లు తాగాను. దానివల్ల అది కరిగిపోయింది. అది కాకుండా ఒక 10-20 స్టోన్స్ కూడా ఆయన ఉండే అప్పుడు అవి కూడా అన్నీ కరిగిపోయినాయి. కిడ్నీ గల్ బ్లాడర్లో రాళ్లు కరిగించడానికి మందులు ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు రామకృష్ణ గతంలో వారానికి 2 సార్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వారానికి 1 రోజు మాత్రమే ఇవ్వడానికి కారణం ఏంటంటే అడవిలో మూలికల లభ్యత తగ్గిపోయిందన్నారు. మందుల కొరత వల్లే వారానికి ఒకసారి మందిస్తున్నామని చెప్పారు. పరగడుపున ఉదయం 6 గంటలలోపు ఈ మందును సేవించి తగిన పథ్యం పాటించితే కిడ్నీలో రాళ్లు ఎంత సైజులో ఉన్నా కరిగిపోతాయన్నారు. ఇక్కడ కిడ్నీ స్టోన్స్ మందు వేయడం జరుగుతున్నది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు? లాతూర్ నుంచి రావచ్చు, నాగ్పూర్ నుంచి రావచ్చు, మన హైదరాబాద్ ఎక్కడ మొత్తం వరంగల్ టోటల్ చుట్టుపక్కల స్టేట్ల వస్తున్నారు. ఒక్కొక్క రోజు మాకు 350 వచ్చిన రోజులు ఉన్నాయి. లాక్డౌన్ కన్నా ముందు 350 క్రాస్ అయిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క రోజు. ఇంతకుముందు 2 times ఇస్తుంటే మందు. ఇప్పుడు కాకపోతే మందు ప్రకృతి నుంచి మాకు లాంగ్ 40 నుంచి 60 కిలోమీటర్ దూరం వెళ్ళవలసి వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు సహకరించగట్లేరు. 6-6:30 లోపల వచ్చిన వాళ్ళకు రిజల్ట్ 1 ఉంచుతాం. ఆ తర్వాత వచ్చిన నంబర్ 2లో పెట్టేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏబట్టి వీళ్ళని నష్టం చేయలేం కదా. టెక్నాలజీతో వైద్యం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. చిన్న జబ్బులకు ఆపరేషన్లే తప్పనిసరి అంటున్న ఆధునిక వైద్య శాస్త్రానికి సవాల్ విసురుతుంది. సంప్రదాయ ప్రాచీన ఆయుర్వేద వైద్యం, అల్లోపతి వైద్యంలో చికిత్సకు భారీ ఖర్చుంది. అయితే నామమాత్రపు ఖర్చులతో సంప్రదాయ ఆయుర్వేదంతో పాటు యునానీ, హోమియో వైద్య విధానాలతో అంతుబట్టని అనేక జబ్బులను నయమవుతున్నాయి. ఇప్పటి తరం వారికి నమ్మకం లేకుంటే ఒకసారి కనుగుట్ట గ్రామానికి వెళ్లి చికిత్స చేయించుకున్న వారిని కదిపితే అనుభవం తెలుసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడ్డ వారికి కనుగుట్ట ఆయుర్వేద వైద్యుడు రామకృష్ణ మందులతో నయం చేస్తూ కొండంత అండగా ఉంటున్నారు.